రైటిక పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో ప్రతి రంగం మరణ మృదంగం శీర్షికన ప్రధానమైన వార్త. తెలంగాణ వ్యాప్తంగా 20 నెలల్లో తెలంగాణ బతుకు ఏ విధంగా ఛిద్రమైందో ఆ అంశానికి సంబంధించిన కీలకమైన కథనం మనకి ఇవాళ నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్గా కనిపిస్తుంది. అనేక వర్గాలు అన్ని రంగాలకు సంబంధించిన ప్రజలు ఏ విధంగా అష్ట కష్టాల పాలవుతున్నారో, ఏ విధంగా చితికిపోతున్నారో అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలతో కూడిన కీలకమైన కథనం ఇది. ప్రతి ఒక్కరు చదవాల్సిన కథనం ఇది. రైతుల నుంచి నేతన్నల దాకా, ఆటో వాళ్ళ నుంచి బిల్డర్ల దాకా, పోలీసుల నుంచి ఏకంగా గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల దాకా మృత్యు ఘోష మోగుతోంది. పెరిగిన నేరాలు ఘోరాలు అడ్డుకట్ట వేయని సర్కార్ అంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. ఓవైపు 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి సారథ్యంలో సంతోషంగా సాగిన సాగు కన్నీటి సేద్యంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే రైతన్నలు దాదాపు 600 రోజుల్లో 713 మంది రైతులు బలవన్మరణాలకు, ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే తెలంగాణ పల్లెల్లో ఏ విధంగా చావు కేక మోగుతుందో, చావు డప్పు మోగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఉరిపోసుకుంటున్న నేతలు, రైతన్నలు, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా అన్నదాతలు ఈ విధంగా తీవ్ర స్థాయిలో చితికిపోయి వారి బతుకు అనేది ఆగం కావడం అనేది అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తున్న అంశంగా మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా సాగు అనేది సంక్షోభంలో కూరుకుపోతున్న అంశం. రైతు పూర్తిగా అప్పుల పాలవుతున్నాడు. దానికి తోడుగా కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు, విత్తనాలు, చివరికి ఎరువుల కోసం రోజుల తరబడిగా లైన్లలో నిలబడలేక ఏకంగా కుప్పకూలిపోతున్నారు. సొమ్మసిల్లి పడిపోతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి తోడుగా అనేక చోట్ల బలవంతంగా చేస్తున్న భూసేకరణలు కూడా రైతాంగాన్ని మరింతగా దివాలా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా రోడ్డున పడుతున్న దయనీయమైన సందర్భం. ఈ క్రమంలోనే రైతు చుట్టూ అల్లుకుంటున్న ఈ సంక్షోభాలను తట్టుకోలేక అన్నదాత మరణమే శరణయమని చెప్పేసి ఆత్మహత్యల పాలవుతున్న దయనీయమైన పరిస్థితి అనేక ప్రాంతాల్లో నెలకొంది. కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టు, కల్పతరువు లాంటి ప్రాజెక్టుపై కక్షగట్టి సాగునీటికి పూర్తిగా మరణశాసనం రాసేలాగా, మేడిగడ్డకు మరణశాసనం రాసేలాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నేపథ్యంలోనే రైతాంగం మరింతగా నష్టపోతున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణగా మారుతుందనే ఆందోళన అన్ని వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. సమైక్య రాష్ట్రంలో దాదాపు 6 దశాబ్దాల పాటు 60 ఏళ్ల పాటు పడిన కష్టాలు, కన్నీళ్లకు శాశ్వతమైన పరిష్కారం లభించాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రమే ఏకైక పరిష్కారం అనే సమున్నతమైన ఆశయంతో కేసీఆర్ గారి సారథ్యంలో మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని సాధించడమే కాదు, ఏకంగా తెలంగాణను సాధించడమే కాదు, సాధించుకున్న తెలంగాణను 10 ఏళ్లలో ప్రగతి ప్రస్థానంలో కొనసాగించడం, దశాబ్దాల పాటు తెలంగాణను వెంటాడిన ప్రతి కీలకమైన సమస్యకు కూడా ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని కేసీఆర్ గారు కనుగొన్నారు. కాబట్టి 10 ఏళ్ల పాటు తెలంగాణలో కేవలం రైతుల్లోనే కాదు అన్ని వర్గాల్లో కూడా సంతోషం, గడప గడపకు సంక్షేమం అందిన పరిస్థితిని మనం చూసినాం. కానీ 20 నెలల్లో పూర్తిగా ఆర్థిక రంగాన్ని కుదాయిలు చేసి ఓవైపు సంక్షేమానికి పాతరేస్తూ మరోవైపు సంక్షోభాలకు తెరతీస్తున్న నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ చావు డప్పు మోగుతుంది. అనేక రంగాల్లో కూడా మనం చూస్తున్నాం. ఆ అంశానికి సంబంధించిన వివరాలు ఇవి. 20 నెలల పాలనలో రాష్ట్రం ఆగమైంది. అన్ని రంగాల్లో కూడా నైరాశ్యం నెలకొంది. వాస్తవానికి ఏ రంగంలో కూడా ఉత్సాహం కనిపించట్లేదు. ఓవైపు రియల్ ఎస్టేట్ రంగం మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కుదేలై రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, పోలీసులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాలను ఆవహించిన అభద్రత, అలాగే భయాందోళన నేపథ్యంలోనే ఈ మరణాలు మరోసారి తెలంగాణలో ఆందోళనకర స్థాయిలో జరుగుతున్నాయనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చ జరుగుతున్న అంశంగా మనం చూడొచ్చు. కేసీఆర్ గారు కేవలం ప్రభుత్వాన్ని నడిపించడమే కాదు, ప్రజల్లో భరోసాను కల్పించారు, గుండె ధైర్యాన్ని ఇచ్చారు. ప్రతి వర్గానికి సంబంధించిన ప్రజల్లో అచంచలమైన విశ్వాసాన్ని నింపి రేపటిపై, భవిష్యత్తుపై ఒక బంగారు బాటలు వేసిన నేపథ్యంలో కూడా ఒక అచంచలమైన విశ్వాసం కనిపించింది. విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదాతలు కావచ్చు, నేతన్నలు కావచ్చు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ప్రతి రంగానికి సంబంధించి రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యాపారులు కావచ్చు, ప్రతి రంగానికి రేపు ఇవాళ కంటే కూడా మరింత మంచిగా ఉంటుంది, భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుందనే ఒక విశ్వాసం కల్పించారు. కాబట్టి తెలంగాణలో ఆర్థిక రంగం కూడా రాకెట్ వేగంతో దూసుకెళ్లిన పరిస్థితి. సంక్షేమంలో ఒక మానవీయ కోణాన్ని, అభివృద్ధిలో ఒక మెరుపు వేగాన్ని ఏకకాలంలో సాగించిన ఒక ప్రగతి ప్రస్థానానికి, 10 ఏళ్ల పాటు సాగిన ప్రగతి ప్రస్థానానికి తెరపడడంతో ఈ మొత్తం రివర్స్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించిన
పరిస్థితి అంతా కూడా పూర్తిగా నిర్వీర్యమవుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఆటో డ్రైవర్లు దాదాపు 155 మంది ఇప్పటికే బలవన్ మరణాలకు పాల్పడ్డారు. నేతన్నలు 45 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. రక్షక భటులు దాదాపు 25 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మాజీ సర్పంచులు బిల్లులు రాక వారు కూడా దాదాపు 8 మంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన. గురుకులాల్లో అయితే 100కు పైగా మృత్యు ఘోష వినిపించింది. విద్యార్థులు, అమాయకమైన విద్యార్థులు కలుషితమైన ఆహారం తిని వారంతా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డం, ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా 2 చనిపోవడం, ఇవన్నీ కూడా రోజు రోజుకు దిగజారుతున్న పాలన, అలాగే పడకేసిన పాలనతో పాటుగా చేతులెత్తేస్తున్న ప్రభుత్వ వ్యవస్థకు ఇదంతా కూడా నిదర్శనంగా నిలుస్తున్న అంశం కూడా మనం కనిపిస్తున్నాం. ప్రతి చోట కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. యావత్ తెలంగాణ ఒక ధర్నా చౌక్గా మారిందని కూడా చెప్పవచ్చు. అనేక ప్రాంతాల్లో అనేక అంశాలపై ప్రతినిత్యం కూడా నిరసనలు, నినాదాలు, ఆందోళనలతో తెలంగాణ యావత్తు కూడా హోరెత్తుతున్న సందర్భం కూడా మనం తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నాం. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు ఈరోజు పత్రికలో ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కీలకమైన అంశాన్ని తీసుకుంటే ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత చట్టసభ సమావేశాలకు రంగం సిద్ధమైంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపైన ప్రధానంగా చర్చ జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. సోమవారం సభలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం అంటూ ఈ వార్త. 42% బీసీ కోటాపై జీవో ఇచ్చి చర్చ జరిపే యోచన. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నేడు క్యాబినెట్ సమావేశం అంటూ ఈ వార్తను మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి దృష్టి కూడా అసెంబ్లీ సమావేశాల వైపునే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపైనే ప్రధానంగా చర్చ జరపాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంటే అసెంబ్లీలో పీపీటీకి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ క్రమంలోనే నిన్న అసెంబ్లీలో పీపీటీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి స్పీకర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి స్పీకర్ గారిని కలిసి విజ్ఞప్తి చేసిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఫోటో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరంపై నిజాలు బయట పెడతాం, వాస్తవాలు చెప్తాం, మా మైక్ కట్ చేయవద్దని చెప్పేసి వారంతా కూడా స్పీకర్ గారికి సవినయంగా విజ్ఞప్తి చేసిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఇందులో అత్యంత కీలకమైన అంశం తెలంగాణకు కల్పతరువు లాంటి, తెలంగాణ జీవనాడి, తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చిన భాగ్యరేఖ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక రకాలుగా ఆరోపణలు, విమర్శలు చేయడమే కాదు, చివరికి కమిషన్ నివేదిక రూపంలో కూడా బురద జల్లే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలోనే తమకు అవకాశం ఇస్తే దానిపై వాస్తవాలు చెప్తామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న స్పీకర్ గారిని కలిసి అవకాశం ఇవ్వాలి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అన్ని రకాలుగా కూడా తాము సిద్ధంగా ఉన్నాం. గతంలో ఇదే శాసనసభ వేదికగా కూడా గతంలో తెలంగాణకు సంబంధించి ఏ విధంగా సాగునీటి ముఖ చిత్రాన్ని మార్చి తెలంగాణ రైతుల బతుకు చిత్రాన్ని తీర్చిదిద్దవద్దో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రీడిజైనింగ్ కావచ్చు, గోదావరి అలాగే కృష్ణా జలాలను సంపూర్ణంగా వినియోగించి తెలంగాణను ఏ విధంగా సస్యశ్యామలం చేయవచ్చో ఇదే శాసనసభ వేదికగా ప్రజలకు అర్థమయ్యే విధంగా, ప్రతిపక్షాలకు కూడా అర్థమయ్యే విధంగా వివరించారు. కానీ ఇప్పుడు మళ్ళీ మరోసారి ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా తమపై ఉంది. కాబట్టి ఈ బురద జల్లే చర్యలకు అడ్డుకట్ట పడాలంటే వాస్తవాలపై చర్చ జరగాలి. వాస్తవాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నా, పూర్తి స్థాయిలో వారిని చైతన్యపరచాలన్నా తప్పకుండా అసెంబ్లీలో పీపీటీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పష్టంగా కోరిన సందర్భం కనిపించింది. ఇప్పటికే తెలంగాణ భవన్ వేదికగా ఇటీవల మాజీ మంత్రి, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు కూడా ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. అదే రకంగా శాసనసభ వేదికగా కూడా ఈ అవకాశం కల్పించాలని చెప్పేసి స్పీకర్ గారిని కోరి వారికి సంబంధించిన వినతి పత్రాన్ని కూడా అందించిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ క్రమంలో కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన మొత్తం వ్యవహారంపై సమగ్రమైన చర్చ జరగాలన్నా, వాస్తవాలు పూర్తిగా తమకు కూడా చెప్పే అవకాశం కల్పించాలని వారు స్పీకర్ను కోరారు. మైక్ కట్ చేయకుండా తప్పకుండా తమకు అవకాశం ఇస్తే వాస్తవాలు ఏంటో మరోసారి ప్రజల ముందు ఉంచుతాం. దీనిపై చేసిన బురద జల్లిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపై పూర్తిగా వాస్తవాలను మరోసారి తేటతల్లం చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా స్పష్టం చేశారు. తెలంగాణ ఒకప్పుడు దశాబ్దాల పాటు సాగునీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడిన సందర్భం, వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం తెలంగాణ వ్యాప్తంగా కూడా దశాబ్దాల పాటు కొనసాగింది. ఆ సమస్యకు, బలవన్ మరణాలకు, ఆత్మహత్యల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా తీర్చిదిద్దాలన్న కేసీఆర్ గారి సంకల్పంలో భాగంగానే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును రూపుదిద్దుకోవడం, దాన్ని రూపకల్పన చేయడమే కాదు, కేవలం అనతి కాలంలోనే 3.5 ఏళ్లలోనే పూర్తిగా ప్రాజెక్టును
కమిషన్ చేసి ప్రాజెక్టును పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘన చరిత్రను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సొంతం చేసుకుంది. ఆ ఫలితాలు కూడా రైతాంగం అందుకున్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక రకాల విమర్శలు కావచ్చు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరోసారి దీనిపై అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ రికార్డుల్లో ప్రతి ఒక్కటి ఉండాలి, భవిష్యత్ తరాలన్నీ కూడా తెలుసుకుంటాయి కాబట్టి తమకు అవకాశం కల్పించాలని చెప్పేసి వారు చేసిన విజ్ఞప్తిపై ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు అందరూ కూడా వేచి చూస్తున్న అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక మరో కీలకమైన అంశం కూడా మనం చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన ఏర్పాటులోనే కుట్ర అంటూ మరో వార్త కూడా మనకు ఇవాళ ఫస్ట్ పేజ్లో కనిపిస్తుంది. నమస్తే తెలంగాణలో తెర వెనుక మోదీ, రేవంత్ బాబు పావులు అంటూ ఈ వార్తను కూడా మనం చూడొచ్చు. కేసీఆర్ను బద్నాం చేయడంతో పాటు ప్రాజెక్టు నిర్వీర్యానికి వ్యూహాత్మక అడుగులు అంటూ ఈ వార్త. అందులో భాగమే ఆదిత్యనాథ్ నియామకం, నీటి రంగ నిపుణుల్లో విస్తృత చర్చ అంటూ ఈ అంశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేయడం, దానిపై విచారణ పేరిట దాదాపు ఇన్ని నెలల పాటు దాన్ని సాగదీసిన అంశం వెనుక కేవలం ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు, కాంగ్రెస్ పార్టీ ఎజెండా మాత్రమే కాదు, ఇది బీజేపీ అలాగే టీడీపీకి కలిపి ముగ్గురు చేసిన ఎజెండా అనే అంశానికి సంబంధించిన వార్తను మనం చూస్తూ ఉన్నాం. 3 పార్టీలు తెలంగాణపై, అన్నిటికంటే ముఖ్యంగా కాళేశ్వరంపై చేస్తున్న ముప్పేట దాడిలో భాగంగానే ఈ కమిషన్ తెరపైకి వచ్చిందనే అంశం ఈరోజు మనం చూస్తున్నాం. నీటిపారుదల రంగ నిపుణుల్లో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున విస్తృతమైన చర్చ జరుగుతున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి జరుగుతున్న పరిణామాలను గమనించినట్టయితే కాళేశ్వరం కమిషన్ అనేది కేవలం కాంగ్రెస్కు సంబంధించిన ఎజెండా కాదనే అంశంపై ఇంత విస్తృత స్థాయిలో చర్చ జరగడానికి ప్రధానంగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కూడా, ఆ పరిణామ క్రమం కూడా ఒక కారణంగా భావిస్తూ ఉన్న అంశం కూడా మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డను 20 నెలల పాటు ఎందుకు రిపేర్ చేయట్లేదు, ఎందుకు మరమ్మతులు చేయకుండా దాన్ని పడావు పెట్టారంటే దానికి ప్రధానమైన కారణం ఇటీవల తెరపైకి తీసుకొచ్చిన బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు కావచ్చు, దానికి తోడుగా గోదావరి కావేరికి సంబంధించిన లింక్ కావచ్చు. ఈ 2 ప్రాజెక్టుల నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలు తమిళనాడుకు సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ అవసరాలను తీర్చేందుకు, తెలంగాణ రైతుల గొంతు కోసేందుకు మాత్రమే ఈ కాళేశ్వరం కమిషన్ను తెరపైకి తీసుకొచ్చారనే అంశం ఈరోజు కనిపిస్తోంది. మేడిగడ్డకు మరణ శాసనం రాయడం ద్వారా, మేడిగడ్డ భవిష్యత్తులో ఆ బ్యారేజీ లేకుండా చేయడం ద్వారా తెలంగాణ రైతులకు అలాగే తెలంగాణ రాష్ట్రానికి గోదావరిపై ఉన్న హక్కులను శాశ్వతంగా కాలరాయాలన్న ఒక ఆలోచనలో భాగంగానే ఈ మొత్తం వ్యవహారం అంతా సాగిందనే అంశం ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తోంది. అందుకోసం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించో, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎజెండా కాదు, ఒక పార్టీ ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఎజెండా కాదు, ఇది 3 పార్టీలు కలిసి చేస్తున్న ఒక ఎజెండాలో భాగంగానే ఇదంతా కూడా అమలు చేశారనేది ఈరోజు మనకు పత్రికల్లో కనిపిస్తున్న ఒక కీలకమైన అంశం. దీనిపై ఈరోజు నీటిపారుదల రంగ నిపుణులను కాకుండా తెలంగాణ వ్యాప్తంగా రైతుల్లో కూడా దీనిపై చర్చ జరుగుతున్న అంశం మనం చూస్తున్నాం. ఇక మరో వార్త కూడా కనిపిస్తోంది. సర్కారు కాంట్రాక్టులు బామ్మర్దికి ఇనాం, 7 లక్షల టర్నోవర్ ఉన్న కంపెనీకి 1617 కోట్ల కాంట్రాక్టుల. కేఎల్ఎస్ఆర్ షోదా కన్స్ట్రక్షన్కు 100 కోట్లతో మనీ లాండరింగ్. ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వాడిన కార్ ఆ కంపెనీదే. కేఎల్ఎస్ఆర్కు 3 కాంట్రాక్టులు ఇవ్వడంపై సమగ్రమైన దర్యాప్తు జరపండి. ఢిల్లీలో ఈడీ అధికారులకు బీఆర్ఎస్ నేత మన్నె కృషాంక్ ఫిర్యాదు అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. సర్కారు కాంట్రాక్టులు ఏ విధంగా దక్కుతున్నాయి, ఏ విధంగా అన్యాయులకు అలాగే కుటుంబ సభ్యులకు, బంధువులకు ఇప్పించుకుంటున్నారో అంశంపై కూడా సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని చెప్పేసి నిన్న కృషాంక్ గారు ఈడీకి ఫిర్యాదు చేసిన అంశం, కీలకమైన అంశం మనకు ఈరోజు నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్లో కూడా మనకు కనిపిస్తోంది. అలాగే విజిలెన్స్ రిపోర్ట్ కరప్ట్ అంటూ వార్త, మేడిగడ్డపై నివేదికలు మార్పులు, నలుగురిని తప్పించడంలో బిగ్ డీల్ అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. తుది నివేదిక నుంచి చివరి క్షణంలో 4 పేర్లు మాయం చేశారు, కావాలనే ఇది మాయం చేశారు, అత్యధిక బిల్లులు రికార్డ్ చేసిన అధికారులను తప్పించారు ఈ మొత్తం వ్యవహారం నుంచి అనే వార్త కూడా ఇక్కడ సంచలనంగా మారుతున్న విషయం మనం చూస్తున్నాం. వారి స్థానంలో సంబంధం లేని ఇంజనీర్లను ఇరికిస్తూ నివేదికను రూపొందించారు. విజిలెన్స్ ఇంజనీరింగ్ విభాగంలో ఒక అధికారి ఇందులో కీలకమైన పాత్ర పోషించాలనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. మొత్తం మీద కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన వ్యవహారంపై పూర్తి స్థాయిలో వాస్తవాలు ప్రజల ముందుకు రావాలంటే తప్పకుండా మరోసారి ఈ బురద జల్లే ప్రయత్నాలకు అడ్డుకట్ట పడాలన్నా, చరిత్రలో కాళేశ్వరం గొప్పతనం భవిష్యత్ తరాలకు కూడా తెలవాలన్నా తప్పకుండా అసెంబ్లీ వేదికగా వాస్తవాలు బయటపడాలి, వాస్తవాలపై తప్పకుండా చర్చ జరగాలి. మైక్ కట్ చేయకుండా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు కూడా సమానమైన అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు నిన్న స్పీకర్ గారిని కలిసి విజ్ఞప్తి చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా
తమ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పేసి వారు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ అంశంపై కూడా ప్రస్తుతం తెలంగాణలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశం కల్పించాలని ప్రజాస్వామికవాదులు కూడా కోరుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దున్నపోత నువ్వైనా విను అంటూ ఒక నిరసన కార్యక్రమం వినూత్నంగా చేపట్టిన అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. దొరకని యూరియా చేను పీకేసిన రైతు అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా నిన్న వికారాబాద్ జిల్లా ధరూర్ మండల కేంద్రంలో దున్నపోతును ముందుంచి రాస్తారోకో నిర్వహించారు బీఆర్ఎస్ శ్రేణులు. అలాగే రైతులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎరువుల కోసం రైతులకు గూసపడుతున్నా కూడా పట్టని రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ వినూత్న నిరసన కార్యక్రమం అంటూ ఈ విషయం కూడా మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అలాగే మనకి మరో వార్త కూడా మనం చూస్తున్నాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పూర్తిగా అతలాకుతలమైన కామారెడ్డి పరిస్థితిని, ఆ దృశ్యాలను, ఆ ఫోటోను కూడా మనం చూస్తున్నాం. ఎటు చూసినా వరద, బురద, బీభత్సం నుంచి కోలుకొని కామారెడ్డి అంటూ రోడ్డు అలాగే బ్రిడ్జ్ ఏ విధంగా దెబ్బతిన్నా చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఒక విధ్వంసం సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్ష బీభత్సంతో కామారెడ్డి, మెదక్తో పాటుగా అనేక ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఇంకా కూడా అల్లాడుతూ ఉన్నారు. కనీసం మంచినీటి వసతి, కనీసం కరెంటుకు సంబంధించిన సమస్య, దీనికి తోడుగా అనేక చోట్ల కూడా పొలాల్లో ఇసుక మేటలు వేసింది. లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఇంకా వరద ముంపులోనే హౌసింగ్ బోర్డు, బీఆర్ కాలనీలు అంటూ కామారెడ్డికి సంబంధించిన వార్త కూడా మనం చూస్తున్నాం. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సాయానికి నిర్ణయం అంటూ వార్త కనిపిస్తుంది. 2 రోజుల వరద తర్వాత కూడా తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లను ఇంకా కూడా మరమ్మత్తు చేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఓవైపు రోడ్లు, మరోవైపు పొలాలు, ఇంకోవైపు ఇల్లు కూడా అనేక చోట్ల దెబ్బతిన్న నేపథ్యంలో బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి, వారికి అండగా నిలవాలని చెప్పేసి కూడా అందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సాక్షి పత్రికలు కూడా చూడవచ్చు మనం. చేలన్నీ చెరువులే అంటూ వార్త. పూర్తిగా చేన్లు చెరువులాగా మారిపోయాయి. పంట పొలాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి. వేసిన పంట అంతా కూడా నీటి పాలైపోయి రైతాంగం, అన్నిటికంటే ముఖ్యంగా మనం చూస్తున్నాం ఆడిబిడ్డలు, మహిళలంతా కూడా అవస్థలు పడతా ఉన్నారు. కళ్ళ ముందే పంట కొట్టుకుపోవడంతో వారి కన్నీటి వ్యధ మాటల్లో వర్ణించలేదని చెప్పొచ్చు. లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. వర్షాలు, వరదలతో 2.50 లక్షల ఎకరాల్లో పంట నష్టమని ప్రాథమికంగా అనుకుంటున్నప్పటికీ అంతకంటే ఎక్కువ ఉండొచ్చు అని భావిస్తూ ఉన్నారు. కామారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో పంటల మునక, పొలాల్లో ఇసుక మేటలు. మంత్రి తుమ్మల సమీక్ష అంటూ వార్త. పొలాల్లో ఇసుక మేటలు వేయడం అనేది రైతాంగానికి అత్యంత బాధాకరమైన విషయం. ఓవైపు పంట నష్టపోయిందని బాధపడాలా, చివరికి ఇసుక మేట వేసింది, ఇసుక మేటలు, వాటిని ఎట్లా తొలగించాలి, అది మరింత భారం కాబోతుంది. ఆర్థికంగా రైతును మరింతగా చితికి వేసేలా చేసే ఒక దారుణమైన పరిణామం నేపథ్యంలో వారంతా కూడా అవస్థలు పడతా ఉన్నారు. దాని నుంచి కూడా ప్రభుత్వం ఆ ఇసుక మేటలు తొలగించేందుకు కూడా సహకరించాలని కూడా కోరుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో అన్నిటికంటే ముఖ్యంగా మనం చూస్తున్నాం గవర్నమెంట్ స్కూల్స్ అక్రాస్ స్టేట్ లూజింగ్ గ్రౌండ్ అంటూ ఒక వార్త. చాలా కీలకమైన వార్త ఇది. ప్రభుత్వ విద్యాలయాల్లో పూర్తి స్థాయిలో అడ్మిషన్స్ తగ్గిపోతున్నాయి. రోజు రోజుకి కూడా డ్రాప్అవుట్స్ పెరగడమే కాదు, అడ్మిషన్ స్థాయిలో కూడా పూర్తిగా పడిపోతుందనే అంశం ఇక్కడ మనకు తెరపైకి వస్తుంది. రిపోర్ట్ రివీల్స్ 14% డ్రాప్ ఇన్ క్లాస్ 1 ఎన్రోల్మెంట్స్ అంటూ ఈ వార్త. క్లాస్ 1లో 1వ తరగతిలో ఎన్రోల్మెంట్స్ పూర్తిగా తగ్గుతున్నాయి. గవర్నమెంట్ రన్ స్కూల్స్ అపియర్ టు బి ఫాస్ట్ అప్రోచింగ్ ఏ పాయింట్ ఆఫ్ ఇర్రిలెవెన్స్ విత్ మోర్ పేరెంట్స్ ఆప్టింగ్ టు అడ్మిట్ దేర్ చిల్డ్రన్ టు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటూ ఈ వార్త. గ్రిమ్ పిక్చర్ అంటూ గణాంకాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ఎన్రోల్మెంట్ రోజు రోజుకు కూడా ప్రభుత్వంలో తగ్గుతుందో ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇందులో మరో కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. ద ప్రాబ్లమ్ వాజ్ నాట్ లిమిటెడ్ టు క్లాస్ 1 బట్ ఎ సిమిలర్ ప్యాటర్న్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ హయ్యర్ క్లాసెస్ యాజ్ వెల్. అంటే కేవలం 1వ తరగతిలో ఎన్రోల్మెంట్సే కాదు, ఇతర తరగతుల్లో సంబంధించిన ఎన్రోల్మెంట్స్ కూడా రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి. విద్యార్థుల నమోదు శాతం, విద్యార్థుల అడ్మిషన్స్ శాతం అనేది తగ్గడం అనేది అత్యంత ఆందోళనకరం. అండ్ అనాలిసిస్ ఆఫ్ ద రిపోర్ట్ షోస్ దట్ గవర్నమెంట్ స్కూల్స్ వేర్ మోర్ ఇన్ నంబర్ బట్ అట్రాక్టెడ్ ఫ్యూర్ స్టూడెంట్స్ అంటూ ఈ వార్త కూడా విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్న అంశానికి సంబంధించిన అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ బ్రేసెస్ ఫర్ స్టామీ సెషన్ అంటూ ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వార్త. The Telangana Assembly is bracing up for a stormy session commencing from Saturday. Both the ruling Congress and the main opposition BRS have drawn the battle lines for discussion on the Justice P.C. Ghosh Commission's report and the Kaleshwaram project, PC reservations, heavy rains and floods, and urea shortage among others అంటూ వార్త కనిపిస్తుంది. ప్రభుత్వం వాస్తవానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక చుట్టే అసెంబ్లీ సమావేశాలను తిప్పే ఒక ప్రయత్నం చేస్తుందనే అంశం తెరపైకి వస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలు కూడా ఈ శాసనసభలో చర్చకు రావాలనే డిమాండ్ కూడా
ఊపందుకుంటున్న సందర్భం మనం చూస్తున్నాం. ఓవైపు రైతులు పూర్తి స్థాయిలో యూరియా సంక్షోభంతో దాదాపు నెల రోజులుగా అవస్థలు పడతా ఉన్నారు, అష్టకష్టాలు పడతా ఉన్నారు. క్యూ లైన్లలో కిలోమీటర్ల మేర నిలబడి ఉన్నారు, గంటల తరబడిగా నిరీక్షిస్తూ ఉన్నారు, అర్ధరాత్రి కూడా జాగారాలు చేస్తూ ఉన్నారు. ఇంత దయనీయమైన పరిస్థితి యూరియా సంక్షోభంలో నెలకొన్న నేపథ్యంలో ఆ అంశం కూడా తప్పకుండా 70 లక్షల మంది రైతులకు సంబంధించిన కీలకమైన యూరియా సంక్షోభానికి సంబంధించిన అంశం కూడా ఇందులో చర్చకు రావాలనే ఒక డిమాండ్ కూడా వినిపిస్తున్న పరిస్థితి. దీనికి తోడుగా హెవీ ఫ్లడ్స్ మనం చూసాం. దాదాపు 2-3 రోజులుగా వరుసగా కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కూడా ప్రజలు కామారెడ్డి, మెదక్తో పాటు అనేక ప్రాంతాల ప్రజలు కూడా తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. వారు అనేక రకాల ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దానిపై కూడా చర్చ జరగాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్న పరిస్థితి. 2 సంక్షోభాలు తెలంగాణ సమాజాన్ని వెంటాడిన సందర్భం ఇటీవల మనం చూసాం. దీనికి తోడుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా మరణ మృదంగం అవుతోంది. అనేక రంగాలకు సంబంధించి, అనేక వర్గాలకు సంబంధించిన ప్రజలంతా కూడా చితికిపోయి వారంతా కూడా అవస్థలు పడుతున్న నేపథ్యంలో మనం ఈరోజు నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్ కూడా చూసినాం. ఎంత భారీ స్థాయిలో ఏ రంగాలకు సంబంధించిన వాళ్ళు ఏ స్థాయిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఆ అంశం కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో అలాంటి కీలకమైన అంశాలు, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎజెండా అసెంబ్లీ వేదికగా చర్చ జరగాలి, కానీ రాజకీయ ఎజెండాలు కాదనే అంశం కూడా ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామిక వాదులంతా కూడా చర్చించుకుంటున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది.